కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈనాటి మన అతి ముఖ్యమైన టాపిక్ పేరు డబ్బు. డబ్బు అనగానే డబ్బా అని మనసులోనే మీరు ఆశ్చర్యపోయారని నాకు తెలుసు. అయినా పొద్దున్న లేచింది మొదలు మన జీవితాల్లో ప్రధాన భూమిక పోషించేది ఈ డబ్బే కదా. అందుకని ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. నేను ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని నా స్వరంతో మీకు వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి డబ్బు. ఎక్కడన్నా బావ కానీ వంగతోట దగ్గర బావ కాదు అని ఈ డబ్బును ఉద్దేశించే చెప్పిన సామెత ప్రకారం డబ్బు విషయంలో ఆలస్యం ఏమాత్రం చేయకూడదు గనక 1, 2, 3 అనుకొని ఇంకా ఆర్టికల్లోకి ప్రవేశిద్దాం. ఏ విషయం గురించి అయినా మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి ఉన్న పాజిటివ్ మరియు నెగటివ్ వర్షన్స్ రెండింటిని గురించి మాట్లాడుకొని ఎక్కువ తక్కువలు, లాభ నష్టాలు, అభిప్రాయ భేదాలకు గల కారణాలు వీటిన్నిటిని గురించి కూడా విశ్లేషణ చేసి సమన్వయ ధోరణితో ముగింపు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ సమగ్రం కాదు, న్యాయం కూడా కాదు కనుక. ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే డబ్బు విషయంలో కూడా 2 వాదనలు మొదటి నుంచి ఉన్నాయి కనుక. ధనమిదం జగత్, డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తోంది. డబ్బుకు లోకం దాసోహం. డబ్బుంటే కొండ మీది కోతినైనా కిందికి దింపచ్చు అని డబ్బు అవసరాన్ని, ప్రాముఖ్యతను చెప్తారు కొంతమంది. మరికొంతమందేమో డబ్బు పాపిష్టిది, నడమంత్రపు సిరి, బలిసినోడు వంటి వ్యతిరేకపు మాటలు. డబ్బుండటం మంచిది కాదు, డబ్బుంటే ఎన్నో నష్టాలు, ప్రవర్తనా లోపాలు, వ్యక్తిగత విలువలు కోల్పోవలసి రావటం ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ 2 రకాల మాటల్లోనూ కొంత వాస్తవం ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని అపోహలు ఉన్నాయి, ఇంకా భయాలు ఉన్నాయి. మానవ నైజం ఏమిటంటే ప్రతి విషయంలో అనుకూల భావాల కన్నా ప్రతికూల భావాలను ఎక్కువగా ప్రోధి చేసుకుంటూ ఉండటం, దానివల్ల అనవసర ఆందోళనకు గురవుతూ ఉండటం. వ్యక్తిత్వ లోపాల కారణంగా ఒక డబ్బున్న వ్యక్తి వ్యసనాలకు, విలాసాలకు బానిస అయితే, అహంకారాన్ని, కొంచెం మోటుగా చెప్పాలంటే డబ్బు మదాన్ని ప్రదర్శిస్తూ కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తే ఇక డబ్బున్న వాళ్ళంతా అలాగే అంటూ అందరినీ ఒకే ఘాటన కట్టేస్తారు. అంతకన్నా విచిత్రమైన విషయం మరొకటేమిటి అంటే అలాంటి వ్యక్తులను కాకుండా డబ్బును తిడుతూ ఉంటారు. పాపిష్టి డబ్బు అన్న పదం ఇందుకు ఒక ఉదాహరణ. ఇది చాలా తప్పు. డబ్బు లక్ష్మీదేవి స్వరూపం, సాక్షాత్తు దేవత. ప్రతి ఒక్కరూ పొద్దునే లేచి ఆ రోజు పనులు ప్రారంభించేటప్పుడు అన్నింటా లాభాలు ఒనగూరి తమ ఇంటికి లక్ష్మి నడుచుకుంటూ రావాలి అని, సంపదతో తన ఇల్లు కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటారు. చిల్లర కొట్టు పెట్టుకున్న వ్యాపారి చిల్లర కొట్టు సాక్షాత్తు లక్ష్మి అనుకుంటాడు. వ్యవసాయం చేసే రైతు తన పంట ధాన్యంలో డబ్బును చూసుకొని ధాన్యలక్ష్మి అని మురిసిపోతూ ఉంటాడు. మెదడు ఉపయోగించి కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేసే ఉద్యోగస్తుడు చదువుకున్న చదువును విద్యాలక్ష్మి అనుకుంటూ దానికి సార్థకత కల్పిస్తూ 10 మంది ప్రయోజనానికి, తద్వారా సమాజ అభివృద్ధికి వెచ్చిస్తాడు. 1 తారీఖున చేతికందిన నోట్లను గర్వంగా అందుకొని జీవన భృతికి ఖర్చు చేస్తాడు. ఇక్కడ జీవన భృతి అన్న మాటను ఎందుకు ఉపయోగించానంటే ప్రతి ఒక్క మనిషికి బ్రతుకును కొనసాగించాలంటే తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, తలదాచుకోవటానికి ఓ ఇల్లు అనేవి కనీస దైనందిన అవసరాలు. ఒక వ్యక్తిగా, ఒక కుటుంబీకుడిగా ఎవరైనా డబ్బుంటేనే పైన చెప్పిన రోటీ, కపడా ఔర్ మకాన్ లభ్యమవుతాయి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది అర్థం లేని సెంటిమెంట్స్తో టీచర్ ఉద్యోగం చేసే వాళ్ళని ఉద్దేశించి విద్యను అమ్ముకుంటున్నాడు అని విమర్శిస్తూ ఉంటారు. అది విద్యను అమ్ముకోవటం కాదు, విద్య ద్వారా డబ్బు సంపాదించటం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇచ్చి డబ్బు తీసుకోవటం అన్నది మన వృత్తి విద్యల్లోనూ ఉంది.
కుండలు చేసే వ్యక్తి కుండలను ఉపయోగ వస్తువుగా ఇతరులకు ఇచ్చి బదులుగా డబ్బు తీసుకుంటాడు. వడ్రంగి పని వృత్తిగా గల అతను వ్యవసాయ పనిముట్లను తయారు చేసి రైతుకి ఇచ్చి తను డబ్బులు తీసుకుంటాడు. జీవనయానాన్ని కొనసాగించటానికి ఎవరికైనా డబ్బు అవసరం. అది ఉంటేనే ఏ పనైనా నడిచేది, ముద్ద నోటికి అందేది. ఈ విషయం ఇలా ఉంచితే డబ్బు సంపాదన అనేది ఎవరికైనా ప్రీతికరమే. డబ్బు వస్తుంటే వద్దు అనేవారు ఎవరూ ఉండరు అన్నది కాదనలేని సత్యం. డబ్బున్న వాళ్లను విమర్శించే వాళ్ళు సైతం డబ్బు వస్తుంటే వద్దనరు. అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ధనార్జన తప్పు పనేమీ కాదు. కాకుంటే ధర్మబద్ధంగా ఆర్జించాలి అన్నది పెద్దలు చెప్పే మాట. అది ధర్మబద్ధమైంది ఎప్పుడవుతుంది అంటే కష్టపడి సంపాదించినప్పుడు, మెదడును మదించి సాధించిన జ్ఞానాన్ని పిల్లలకు యువతకు పంచిపెట్టినప్పుడు. కష్టం 2 రకాలు. శారీరక కష్టం, మేధతో చేసే కష్టం. దేని గొప్పతనం దానిది, దేని విలువ దానిది. ఆ విలువను గుర్తించినప్పుడు ప్రశంసలు తప్ప విమర్శలు మన నోటి నుంచి వెలువడవు. డబ్బు విలువ విషయంలోనూ అదే జరుగుతోంది ప్రస్తుతం. ఇంతకుముందు డబ్బు లేని వాడిని జనం చులకనగా చూస్తే ఇప్పుడు డబ్బున్న వాడిని చులకనగా చూస్తున్నారు. అది న్యాయార్జితమైన ఎన్ని కొంపలు కూల్చి ఈ డబ్బు సంపాదించాడో అంటున్నారు. ఇది డబ్బును అంటే లక్ష్మీదేవిని అవమానించటం. డబ్బు మీద ఇష్టం, ప్రేమ, గౌరవం తప్పు కాదు. డబ్బును కలిగి ఉండటము తప్పు కాదు. పైగా అది అతని జీవన హక్కు. మన పౌర హక్కుల లిస్టులో ఆస్తిని కలిగి ఉండే హక్కు అన్నది కూడా ఉంది. అయితే డబ్బు పట్ల ఈ చులకన భావనకు, డబ్బున్న వాళ్ళంటే ఈ ఆగ్రహావేశాలకు అసలు కారణం ఏమిటి అంటే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు సందంగా ఈ ఆధునిక కాలంలో, ఈ అల్ట్రా మోడర్న్ యుగంలో మనిషికి డబ్బు యావ, డబ్బు పిచ్చి, డబ్బు పైత్యం, ఇంకా ఇలా ఏమైనా అనండి, అది ఎక్కువైపోవటం. జల్సాలు, సుఖాలు, వస్తు ప్రేమ, బాగా డబ్బు కూడబెట్టాలన్న ఆశ వంటివి మితిమీరిపోవటం వల్ల అది మనిషిని అత్యాశ నుంచి దురాశ స్థాయికి దిగజార్చి డబ్బును ఎలాగైనా సంపాదించాలి, దొంగతనం చేసైనా, ఇతరులను మోసం చేసైనా, అన్యాయాలకు, అక్రమాలకు, శ్రమ దోపిడీకి, స్కామ్లకు, కుంభకోణాలకు, అధికార దుర్వినియోగాలకు, దేనికైనా పాల్పడి డబ్బు సంపాదించాలి. ఇలా ఏం చేసైనా సరే కోట్లకు కోట్లు డబ్బు సంపాదించాలి. మనవలు, మునిమనవలు కష్టపడకుండా కూర్చుని తినటానికి ఎంతంటే అంత డబ్బు సంపాదించాలి. ట్యాక్సులు కట్టకుండా ఏ స్విస్ బ్యాంకులోనో దాచుకుని లెక్కాపత్రం లేని డబ్బు అప్పనంగా కొట్టేసిన బాపతు ధనాన్ని తన ముందు తరాలకు అందించాలి. పదవి ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. హోదా ఉండగానే యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రజలను ముంచి తను ఒడ్డున కూర్చొని కొలకాలి అన్న దురాశ చాలామంది బడాబాబుల్లో వచ్చి చేరటమే ఈ అపోహలకు కారణం. పూర్వకాలంలో ఇంత డబ్బు తాపత్రయాలు ఎవరికీ ఉండేవి కావు. భూమిని నమ్ముకొనో, వృత్తిని నమ్ముకొనో ఒళ్ళుంచి పనిచేసి కష్టపడి సంపాదించేవాళ్ళు జనం. తినా కొడవా ఉంటే చాలని, ఒకరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం పడకుంటే అదే మహద్భాగ్యమని అనుకునేవారు ఆ కాలంలో. ప్రతి మనిషిలో ఉండే ఆధ్యాత్మిక చింతన పాపపుణ్యాలు, చెడు కర్మలు, మంచి కర్మలు పట్ల అవగాహన కలిగించేదిగా ఉండేది. నేల, నింగి, గాలి, ఆకాశం, తను చేసే పని లేక వృత్తి, ఇలా అన్నింటిలో దైవాన్ని చూసేవాళ్లు గనక వాటినే తమకు జీవనాధారంగా నమ్మేవాళ్ళు. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. దేవుణ్ణి నమ్మటం కన్నా దేవుణ్ణి తిట్టడం మోడర్న్ థింకింగ్ అన్నట్టు అయిపోయింది. ప్రకృతిని, సాటి మనిషిని ప్రేమించటం పోయి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ప్రేమించటం ఎక్కువైపోయింది. స్వయంగా నడుచుకుంటూ బయటికెళ్ళి క్యూలో నిల్చుని పని చేసుకోవటం నామోషి అన్నట్టు అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ బోయవాడో వేట కోసం వేసిన నెట్లో పక్షులు చిక్కుకొని విలవిలలాడినట్టు తనకు తాను నిర్మించుకున్న సాంకేతికత అనే నెట్లో చిక్కుకొని అందులో గిలగిలా కొట్టుకోవటానికే ఇష్టపడుతున్నారు. అదేమంటే మోడర్న్ కల్చర్, టెక్నికల్గా పురోభివృద్ధి అంటున్నారు.
ఇంకొంత కాలానికి చూడండి, ఏ ఆఫీస్లో ఏ కంపెనీలో చూసినా మనుషుల బదులు రోబోలు పనిచేస్తూ కనిపిస్తాయి. రెస్టారెంట్లలో, షాపింగ్ మాల్స్లో సర్వీస్ బాయ్స్గా రోబోలే మిషన్ నడకలు నడుస్తూ ఆశ్చర్యాన్ని, సంభ్రమాన్ని కలిగిస్తాయి. మనుషులు కూడా మిషన్ మీదే తయారు చేయబడి ఈ లోకంలోకి వస్తారు. వాళ్ళు ఏ పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఎంచక్కా వాళ్ళని కూర్చోబెట్టి మరీ అవే చేస్తాయి. మనిషి లోపలి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఇవన్నీ మిషన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ని అయి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మాయమైపోతాడు, రోబోలు రాజ్యం వెళ్తాయి. వింటూ ఉంటే గుండె ఎక్కడో కలుక్కుమని పట్టేసినట్టుంది కదండి. మాట్లాడుతుంటే నాకు అలాగే ఉంది. అసలు వాటికన్నా నకిలీ చేసే పని కృత్రిమమే అయినా వాటి ధరే ఎక్కువ గనుక అప్పుడు డబ్బు అవసరాలు కూడా మనకు జాస్తిగానే పెరుగుతాయి. సహజ సిద్ధమైన అంటే అర్థం ఏంటో పాత డిక్షనరీలు ఎవరైనా తిరగేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంతగా ఆర్టిఫిషియల్ వస్తువులకు, అవయవాలకు అలవాటు పడిపోతారు ఉన్న కొద్ది జనం. ఇంత ఆవేశభరితంగా మనం ఎందుకు మాట్లాడుకోవలసి వస్తుంది అంటే డబ్బు ఖర్చు అదుపులో ఉన్నప్పుడే దాని పట్ల విలువ, గౌరవం పెరుగుతాయి జనానిలో అని చెప్పటానికి. ఒకప్పుడు రూపాయికి వచ్చిన వస్తువు ఇప్పుడు 100 రూపాయలు పెట్టినా రావటం లేదు. అర్థం డబ్బు పట్ల మన నిర్లక్ష్య ధోరణి. ఒకప్పుడు 10 రూపాయలు పెట్టి అని అనేవాళ్ళం, ఇప్పుడు 100 రూపాయలు పారేస్తే అని అంటున్నాం. ఒకప్పుడు లక్షాధికారి అంటే గొప్ప, బాగా డబ్బులున్నవాడు అని అర్థం. ఇప్పుడు కోటీశ్వరుడు అన్న ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే కోట్లు అందరి దగ్గర ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఒక్క డీలక్స్ ఫ్లాట్ కొనాలంటే 4-5 కోట్లు, 10-20 వేలు పెడితే ఆ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళైపోయేది. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అది ఇప్పుడు న్యూ ట్రెండ్ అయిపోయింది. ఇలా చాలా చాలా మారిపోతోంది కాలం. కాలంతో పాటు లోకం సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. ఒకప్పటి రూపాయి బిళ్ళను కళ్ళకద్దుకొని జేబులో వేసుకున్న రోజులు, పర్సులో డబ్బులు పెట్టుకుని వెళ్ళి సంచుల్లో సరుకులు తెచ్చుకున్న రోజులు, సిరులు ఇవ్వవే శ్రీ మహాలక్ష్మి అని డబ్బుల కోసం లక్ష్మీదేవతను పూజించిన రోజులు మన తరం వాళ్లకు స్మృతి పదంలో మాత్రమే నిలిచిపోయే ఆనాటి అద్భుతాలు అయిపోయాయి. రూపాయి విలువ పడిపోయింది. ద్రవ్య మార్పిడిలో మన కరెన్సీ కంట్లో నలుసుల విలువను దిగజార్చుకుంటోంది. కనుక ఇకనైనా మనం మేల్కొని రాబోయే ఆర్థిక మాంద్యాన్ని పేలబోతున్న అణుబాంబులా భావించి మనం జమా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును మనం గౌరవిస్తే అది మనల్ని గౌరవించి మన దగ్గరికి వస్తుంది. డబ్బును మనం నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని నిర్లక్ష్యం చేసి మనకు దూరంగా పోతుంది అన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటూ ఇంతటితో నా ఈ చెప్పాలని ఉందిని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం. అందాక సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.